ఇక ఏపీలో రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు జరగబోతున్నాయి. ఈ నెల 30 వరకు కొనసాగబోతున్న 10th పరీక్షలకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు అధికారులు. మొత్తం 7,25,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతూ ఉండగా 3,473 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ దేవానంద్ రెడ్డి తెలియజేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. ఏపీ వ్యాప్తంగా రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే పకడ్బందీగా ఏర్పాట్లు కూడా చేపట్టారు. అయితే ఎటువంటి ఏర్పాట్లు చేపట్టారు, దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎస్ఎస్సీ డైరెక్టర్ దేవానంద్ రెడ్డి ఉన్నారు. సార్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఎన్ని సెంటర్స్ ఏర్పాటు చేశారు, ఎంతమంది విద్యార్థులు పాల్గొంటున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేపట్టారు? మనం మార్చి 18 నుంచి అంటే రేపటి నుంచి మార్చి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఓవరాల్గా మనకు 6,23,000 మంది రెగ్యులర్ స్టూడెంట్స్, రీఎన్రోల్డ్ అంటే ఇంతకుముందు ఫెయిల్ అయ్యి మళ్ళీ రాసిన పిల్లలు 1,02,000 మంది ఉన్నారు. మొత్తం అందరూ కలిపి 7,25,000 మంది పిల్లలు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. వీళ్ళందరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సెంటర్కు ఒక సిఎస్ చీఫ్ సూపరింటెండెంట్ను, ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ను అపాయింట్ చేయడం జరిగింది. మొత్తం 35,000 మంది ఇన్విజిలేటర్స్ను కూడా నియమించడం జరిగింది. దీంతోపాటు మనం నో మొబైల్ జోన్స్గా కూడా ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నింటినీ కూడా ప్రకటించడం జరిగింది. అంటే మాస్ కాఫింగ్ని అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ మాస్ కాఫింగ్ చేయడానికి మీరు టెక్నాలజీ కానీ ఏమైనా ఉపయోగిస్తున్నారా? ఎటువంటి వాటిని మీరు ఉపయోగిస్తారు? మనం ప్రతి క్వశ్చన్ పేపర్లో యూనిక్ కాన్ఫిడెన్షియల్ కోడ్ అనేది ఇవ్వడం జరిగింది. అది కోడ్ వల్ల మనకు ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత పేపర్ కన్నా బయటికి ఎవరైనా వాట్సాప్లో సర్క్యులేట్ చేయడం కానీ బయటకు కానీ వస్తే అది ఏ స్టూడెంట్ దగ్గర నుంచి ఆ పేపర్ వచ్చింది, ఏ రూమ్ నుంచి వచ్చింది, ఏ సెంటర్ నుంచి వచ్చింది, ఏ జిల్లా నుంచి వచ్చింది అనేది ఈజీగా మనం కనుక్కోవడానికి ఏర్పాట్లు చేశాం. సార్, విద్యార్థులు ఈ పరీక్షా కేంద్రాలకి ఎన్ని గంటలకల్లా చేరుకోవాలి? ఒకవేళ ఆలస్యం అయితే అనుమతిస్తారా ఎవరా? పరీక్ష మనకు 9:30కు స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి 8:45 నుంచే మనం లోపలికి అలౌ చేయడానికి ప్రొవిజన్ కల్పించాం. 8:45 నుంచి 9:30 మధ్యలో అలౌ చేయడానికి మనం ప్రొవిజన్ ఇచ్చాం. తర్వాత 1 మినిట్ నిబంధన అనేది లేదు దీంట్లో. 9:30 నుంచి 10 వరకు కూడా గ్రేస్ టైం ఇచ్చాం, ½ అన్ అవర్ గ్రేస్ టైం ఇచ్చాం. అయితే వాంటెడ్గా వెళ్ళే వాళ్ళకు అలో చేయరనమాట. ఏదైనా అనివార్య కారణాల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కానీ వేరే ప్రాబ్లమ్స్ ఇండివిజువల్గా వెళ్ళినప్పుడు ఒక స్టూడెంట్ ఇస్తాం. స్కూల్ కలిపి మొత్తం అదే పనిగా వెళ్తే ఇవ్వము. అనివార్య కారణాల వల్ల లేట్ అయితే ½ అన్ అవర్ వరకు గ్రేస్ పీరియడ్ ఇవ్వమని చీఫ్ సూపరింటెండెంట్కు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి జరగనున్నటువంటి ఈ ఎగ్జామ్స్కు అన్ని ఏర్పాట్లు చేపట్టామని అధికారులు చెప్తూ ఉన్నారు. మరోవైపు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు కూడా ఆర్టీసీ ఉచితంగా ప్రయాణాన్ని కూడా అమలు చేస్తూ ఉందని, మరోవైపు పరీక్షా కేంద్రాల వద్ద భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశాయి. ఎవరైనా మాస్ కాఫింగ్కి కానీ అటువంటి వాటికి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే వారి మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటామని అధికారులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరామ్యాన్ సురేష్తో బాబీ, TV9 విజయవాడ.